హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేను మీకు చేతిలో పట్టుకొని చూపిస్తున్నాను కదండి. ఈ డ్రెస్సులన్నీ నేను కుట్టినవేనండి. చాలా కష్టపడి కుట్టాను మోడల్స్ అనేది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి. లాస్ట్న ఇంకా మంచి డ్రెస్ అనేది ఉంది. సేమ్ టు సేమ్ రెండు వేరు వేరు డిజైన్స్, కానీ రెండు ఒకటే కలర్ అనమాట. లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే ఇక్కడ ఇది స్పేస్ సిల్క్ మీద డిజైన్ వచ్చింది. కింద ప్లెయిన్ నెట్తో ఇలాగా లైనింగ్కి అటాచ్ చేసి కుట్టేశాను అనమాట. దీనికి ఏనుగులు అవన్నీ వచ్చాయండి స్పేస్ సిల్క్ క్లాత్కి. చిన్నపిల్లలకేనమాట. చాలా బాగుంటుంది క్లాత్. ఐరన్ చేసినాక చాలా అంటే చాలా బాగా అనిపించింది. కుట్టేటప్పుడే కొంచెం కష్టమవుతుంది అనమాట, ఎందుకంటే మరీ స్పేస్ సిల్క్ అనేది జారిపోతూ ఉంటుంది. సో ఈ పావడా మీదికి అంటే మిడ్డీ మీదికి ఇలా బ్లౌజ్ అనేది డిజైన్ చేశాను. ఇది కూడా చుట్టూ నెట్తో ఇది అనేది ఇలాగ డిజైన్ చేశానండి. ఎక్కడ మీకు కొంచెం కూడా కుట్టు అనేది కనిపిదు అనమాట. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. వేసుకున్న వాళ్ళు కూడా నాకు రెఫరెన్స్ పిక్ పెట్టారండి. సో నేను ఇక్కడ మీకు ఆ పిక్ అనేది అప్లోడ్ చేయలేను, ఎందుకు అంటే వాళ్ళు ఒప్పుకోరనమాట. అందుకే వాళ్ళు నాకు పెట్టారు, నేను చూసే మీకు చెప్తున్నాను. సో మీరు చూస్తే కూడా బాగుంటుంది, కానీ వాళ్ళు ఒప్పుకోరు, అందుకే పెట్టలేకపోతున్నాను, సారీ అండి. సో ఇది రెండో డ్రెస్సు. ఇలాగే మిడ్డీ అనేది కుట్టేశాను. దీనిపైకి బ్లౌజ్ ఇలా వస్తుందన్నమాట. నడుం దగ్గర ఉక్స్ అనేది పెట్టానండి. పావడాకి ఉక్స్ పెట్టేసి ఇలా కుట్టాను. బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది. ఇది చూసారు కదా, పెప్లం బ్లౌజ్ అంటారు. ఫ్రంట్ వచ్చేసి నేను వేరే ప్లెయిన్ నెక్ పెట్టానండి. ప్లెయిన్కి నెక్ దగ్గర ప్లెయిన్ క్లాత్ పెట్టాను. అక్కడ వాళ్ళు కొంచెం డిజైన్ వేసుకుంటామని చెప్పారు. సో రెండు డ్రెస్సులు అయిపోయినాయి కదా. ఇప్పుడు మూడో డ్రెస్ అండి. మూడో డ్రెస్ కూడా చూసారు కదా, క్లాత్ అసలు ఎంత బాగుంటుందంటే క్లాత్ పైన వర్క్ వచ్చింది. అబ్బబ్బా సూపర్ అండి. కింద ఇలా ప్లెయిన్ నెట్తో ఫ్రిల్స్ పెట్టేశాను. సేమ్ ఇందాక చూసారు కదా స్పేస్ సిల్క్ మీద. సో ఇది జార్జెట్ క్లాత్ అండి. జార్జెట్ క్లాత్ పైన ఇలాగా బ్లౌజ్కి డిజైన్ చేసామన్నమాట. వాళ్ళు వేసుకొని నాకు పిక్ పెట్టారండి. చాలా అంటే చాలా బాగా కుట్టారు అని చెప్పారు. ఇప్పటికి 3 డ్రెస్సులు అయిపోయినాయి. 4వ డ్రెస్ అండి. ఈ డ్రెస్సులన్నీ కష్టపడి కుట్టి మీకోసం చూపిస్తున్నాను. ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు ఇలాంటి డ్రెస్సులు స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకుంటే నా ఛానల్లో వాట్సాప్ నెంబర్ అనేది ఇచ్చానండి. మీరు వాట్సాప్కి నాకు మెసేజ్ చేయొచ్చు. ఇది ఇక్కడ చూసారా, అజ్రక్ క్లాత్ అండి. ఇది అజ్రక్ క్లాత్తో ఇలాగా పావడా బ్లౌజ్ అనేది ఇలా డిఫరెంట్గా వాళ్ళు నాకు కొన్ని రిఫరెన్స్ పిక్స్ పెట్టారండి. రిఫరెన్స్ పిక్స్ వల్ల వాళ్ళు కావాలి అన్నారు. సో నేను అలాగే సేమ్ అనేది కుట్టి ఇచ్చాను వాళ్ళకి. ఈ ఫ్రంట్ బ్లౌజ్కి అనేది నడుము దగ్గర వంకీ టైప్లో కట్ వస్తుందండి. హ్యాండ్కి కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది అనమాట. వీళ్ళు ఈ బ్లౌజ్కి డిజైన్ వేసుకుంటానన్నారు. పొడవు పూసలు అది కొంచెం కుట్టుకుంటాము, హైలైట్గా ఉంటుంది అని చెప్పారు. సో దీనికి చున్నీ కూడా ఉందండి. చున్నీకి చిన్నది లేస్ అనేది కుట్టాను. రెడ్ చున్నీ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది ఈ డ్రెస్ కూడా. వీళ్ళు ఈ డ్రెస్సులు నేను ఏవేవైతే కుట్టానో ఇప్పుడు చూపిస్తున్నాను కదా అజ్రక్ది, అది 2 డ్రెస్సెస్ ఉన్నాయండి. అన్నీ నేను ఏవైతే కుట్టానో నాకు మొత్తం పిక్స్ అయితే పెట్టారండి. చాలా బాగున్నాయి, చాలా బాగా కుట్టావని నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో నేను చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే మీరు కష్టపడి క్లాత్ తెచ్చుకున్నారు, నేను రెఫరెన్స్ పిక్ పెట్టారు, నన్ను నమ్మి ఇచ్చినప్పుడు నేను ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకూడదని చెప్పేసి మీరు ఎలాగైతే నాకు రెఫరెన్స్ పిక్ పెట్టారో నేను కూడా అలాగే స్టిచ్చింగ్ అనేది చేసి ఇచ్చాను. ఇది ఇంకొకటి డ్రెస్ అండి. ఇందాక ఒక డ్రెస్ చూసాం కదా, బ్లూ అండ్ పైన గ్రీన్ కలర్ వచ్చి. సో అందులోనే ఇది ఇంకొక డ్రెస్ అనమాట. ఇద్దరు కాబట్టి ఈ డ్రెస్లో డిఫరెంట్గా కుట్టించుకున్నారు. పైన వచ్చేసి సేమ్ ఫ్రంట్ నెక్లో ప్లెయిన్, అక్కడ ఒక వాళ్ళు డిజైన్ వేసుకుంటానన్నారు. పెప్లం బ్లౌజ్ అండి. పావడ మొత్తం కలంకారీ బొమ్మలు వచ్చాయి. చాలా బాగున్నాయి క్లాతులు కూడా. ఐరన్ చేస్తే ఇంకా చాలా బాగా వచ్చాయి అన్నమాట. ఇది ఎల్లో డ్రెస్ అండి. ఎల్లో డ్రెస్ పైన వచ్చేసి మామూలుగా ఇది కింద వచ్చేసి ఆర్గంజా క్లాత్ అండి. హ్యాండ్స్కి కూడా సేమ్ అదే పెట్టాను. ఎల్వైట్ క్లాత్, బాడీ పార్ట్ ఎల్వైట్ క్లాత్ వచ్చింది. ఆర్గంజా క్లాత్కి లోపల వైపున సాటిన్ క్లాత్ పెట్టానండి. అందుకే కొంచెం బాగా ఉందన్నమాట డ్రెస్ అనేది. వేసుకున్న తర్వాత చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఇక్కడ వరకు ఈ డ్రెస్ చూశారు కదా. ఇప్పుడు ఫైనల్గా ఎందుకు నేను మిస్ అవ్వకుండా చూడమని చెప్పానంటే ఈ డ్రెస్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ డ్రెస్ ఉంది, అబ్బాబా ఎందుకులేండి చెప్పడం కంటే, అసలు నేను రిఫరెన్స్ పిక్ వాళ్ళు ఒప్పుకుంటే పెడితే చాలా బాగుండు అన్నట్టుగా ఉందన్నమాట. ఈ 2 డ్రెస్సులు అండి. ఇవి మోడల్స్ వేరు.
ఒక సైడ్ హ్యాండ్ వస్తుంది, రైట్ సైడ్ హ్యాండ్ వస్తుంది, బ్యాక్ సైడ్ చున్నీ వస్తుంది, లెఫ్ట్ సైడు ఇలాగ అంబ్రెల్లా కట్టుతో 3 లేయర్స్ స్లీవ్స్ వస్తాయి అన్నమాట. ఇలా కింద వైపున నెట్ వచ్చింది ప్లెయిన్ నెట్తో. ఇది రెండో డ్రెస్ అండి. ఈ రెండవ డ్రెస్ ఇది బ్యాక్ సైడ్ జిప్ అనేది పెట్టాను. హ్యాండ్స్ కూడా చిన్న ఈ నెట్ హ్యాండ్స్ పెట్టాను. కింద వైపున ఇలాగ ప్లెయిన్ నెట్తో ఫ్రిల్స్ ఇచ్చేసాను. సీక్వెన్స్ క్లాత్ వచ్చేసి మోకాళ్ళ వరకు ఉంటుందండి. హ్యాండ్ ఇలా పొడవుగా పెట్టాను అనమాట. లోపల చిన్న హ్యాండ్ ఉంది కానీ పొడవు వరకు పెట్టాను. ఆ ముందు సైడు అస్సలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.